వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డి నగర్ కాలనీలో డ్రైనేజీ బ్లాక్ కావడంతో కాలనీ వాసులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ సమస్యను కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ కి ఫిర్యాదు చేయడంతో ఆమె తక్షణమే అధికారులతో కలిసి ప్రాంతాన్ని సందర్శించి బ్లాక్ అయిన డ్రైనేజీని తాత్కాలికంగా క్లీన్ చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ త్వరలో GHMC స్మార్ట్ వాటర్ డ్రైన్ SWD పథకంలో భాగంగా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మొదటి విడతగా శివసాయినగర్ నుండి డిమార్ట్ వరకు పనులు జరుగుతున్నాయి. రెండో విడతలో డిమార్ట్ నుండి కృష్ణారెడ్డి నగర్ వరకు స్ట్రామ్ డ్రైన్ నిర్మాణం పూర్తి చేస్తాం. ఈ పనులు పూర్తయిన అనంతరం ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొని కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లిలోని కృష్ణారెడ్డి నగర్ అంటే లంబాడి బస్తీకి రావడం జరిగింది. లంబాడి బస్తీ డ్రైనేజీ అస్తవ్యస్తంగా మరి గత 10 సంవత్సరాల నుంచి దీనికి ఒక సొల్యూషన్ అనేది లేకుండా ఉండిపోయింది. సో వర్షం వచ్చిందంటే ఇది పూర్తిగా కూడా ముంపుకు గురైతూ ఉంటుంది. సో ముంపుకు గురైనప్పుడల్లా నేను వచ్చి ఇక్కడ నుంచి క్లీన్ చేయించడము, మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ ఒక నదిలాగా ఉంటుంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ మరి GHMC స్టాండింగ్ కౌన్సిల్లో 5,75,00,000 రూపాయలు, అక్షరాల 5,75,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చిన కమిషనర్ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకనంటే మరి ఇది పూర్తిగా కూడా స్లమ్, మరి స్లమ్కి కేటాయించి ఆ రోజు వీళ్ళందరికీ ఇస్తే వాళ్ళు చెప్పా పెట్టకుండా మరి ఎవరు ఇష్టం ఉన్నట్టాడు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వెనక ముందర మరి రోడ్డు కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా కట్టుకున్నారు. సో వాళ్ళకప్పుడు ఆనాటి కాలంలో 20-25 ఏళ్ళ కిందట తెలియదు జాగా స్లమ్స్కి ఇచ్చిన అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కట్టుకున్నారు. మరి ఇప్పుడు 25 ఏళ్ళ తర్వాత మరి పొంగి పొర్లుతోంది. మరి బయటకు వెళ్తే కాలు కూడా పెట్టలేని స్థితిలో మరి మొన్న నేను గత సంవత్సరం నుంచి ఫాలోఅప్ చేసి MD అశోక్ రెడ్డి గారికి మరి పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా జెడ్సీ గారు నేను ఇద్దరం వచ్చి మరి కాలనీలోని ప్రతి గల్లీ, అటు సాయినగర్ ఇటు కృష్ణారెడ్డి నగర్ మరి పైనుంచి వంచే ముంపుకి శాశ్వత పరిష్కారం చూపాలి. మరి ఇది తిరిగి ఈ డ్రైనేజ్ అనేది వెనుకదంతా ఉంటుంది. సో దానికి సంబంధించి డిమార్ట్ శివసాయి నగర్ వరకు మరి ఈ బాక్స్ డ్రైన్ అనేది 5,75,00,000 తోటి నిర్మాణం. సో ఆల్రెడీ మీరు కూడా చూసిండ్రు, అక్కడ నుంచి మధ్యలో వరకు వచ్చింది. మరి ఇక్కడి వరకు రావాలంటే ఇంకో 3 నెలల కాలం పడుతుంది. మరి అటు నుంచి లైన్ ఉంది కాబట్టి అటు నుంచి పనులు స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ ముంపుకు గురి అవుతుందని అంటే వెంటనే మాన్సూన్ టీమ్ తోటి UGD సెక్షన్ తోటి ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేపిస్తూ ఉన్నాము. మరి రాత్రి వీళ్ళు కంప్లైంట్ పెట్టిండ్రు, మరి రాత్రి ఒక విడత క్లీనింగ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏందనంటే మరి ఉదయం లేస్తే శ్రావణ మాసం పొద్దున్నే పూజలు ఉంటాయి కాబట్టి ఇవాళ పూర్తిగా కూడా కంప్లీట్గా చేయమని ఇక్కడికి రావడం జరిగింది. పూర్తిగా వాళ్ళు కంప్లీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారు. జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఇది 6 crores కాబట్టి సో ప్రతి లైన్ ఒక్కొక్క ఇంటి పర్మిషన్ తీసుకొని వాళ్ళ లైన్లు ఇట్లు కలుపుకుంటూ అక్కడ నుంచి ఇక్కడ వరకు అని వస్తుంది. కాబట్టి దీనిపైన మీరు ప్రత్యేక దృష్టి అయితే పెట్టేసి తొందరపడి చేపిస్తాం. వర్షాలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు మొన్న వారం రోజులు వర్షాలు, సో పని అనేది జరగలేదు. కాబట్టి ఇంకో 3 months అక్కడ నుంచి లైన్ వచ్చి ఇక్కడికి కలుస్తుంది. ఇక్కడ శాశ్వత పరిష్కారం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. హలో బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యావు, డబ్బులు బాగా సంపాదిస్తున్నావు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు? అపార్ట్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సార్. పక్కా వాస్తు, క్వాలిటీ కన్స్ట్రక్షన్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, 24 hours వాటర్ సప్లై, పైగా టైం కి డెలివరీ. అర్థమైంది, నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది. మన MR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు. లామ్ లో రాధాకృష్ణ, గుజ్జనగూడలో UV అర్బనైట్, తెనాలి రోడ్ లోనేమో KV రెసిడెన్సీ. వెళ్ళి మోడల్ ఫ్లాట్ చూసుకో, బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను. MR కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్పాడని కాదు, ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కో.